నమ్మేవారు కానీ అలాగే ఒక జర్నలిస్ట్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక జర్నలిస్ట్ లెటర్ రాశారు. ఈ విషయంలో సీరియస్గా చర్య తీసుకోవాలి, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసింది ఈ వ్యవహారం అని. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా రియాక్ట్ అవబోతోంది భానుప్రకాష్ రెడ్డి గారు? వెంకటకృష్ణ, నేను చాలా డిబేట్స్ లో పాల్గొనడం జరిగింది, కానీ ఇలాంటి రోజు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అతి పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేసి దాని గురించి మనం అందరం హిందువులందరం ఇలా బాధపడాల్సిన రోజు వస్తుందని చెప్పి నేనైతే ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే హిందువులే అందరూ బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గుడు అసలు పుడతాడని చెప్పి నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటి దుర్మార్గుడు ఉంటాడని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. కలికాలం అంటే జగనేమో అనిపిస్తుంది నాకు. ఏందన్నా ఇది, సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నీకు సమర్థించుకుంటావు ఈరోజు ఏదో గుళ్ళు కట్టించినాను, గోపురాలు కట్టించినానని చెప్పి. 5 సంవత్సరాల హయాంలో ఎన్ని హిందూ దేవాలయాలు కూలగొట్టలేదయ్యా? హిందూ దేవత విగ్రహాలు, పవిత్ర రథాలు, శ్రీరామచంద్రమూర్తి తల, పవిత్రమైనటువంటి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సరఫరా చేసిన నెయ్యిలో నీ కంపెనీ వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి 5 సంవత్సరాలు వీలు కాదా రాజ్యం మీద కొండ మీద? సిగ్గుందా నీకు? మళ్ళీ ఈరోజు సమర్థించుకుంటూ వచ్చి ఉంటున్నాం. ఎలాగండి? అసలు పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరిగితే లంపలేసుకోవడం తప్పైపోయిందని చెప్పి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలా? ఇదే గాని వెంకటకృష్ణ, రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో నిందితుల్ని శ్రీవారి భక్తుల ముందు పెడతాం. పూర్తి ఆధారాలతో చట్టము వీళ్ళు నిందితుల్ని గుర్తిస్తుంది. ఆ రోజు వీళ్ళని గాని శ్రీవారి భక్తుల మధ్యగా నిలబెడితే మామూలుగా సౌదీలో ఎక్కడ రాళ్ళే కొట్టి చంపుతారంట. అలా ఎవరో నిందితులు ఉన్నారో వాళ్ళ గాని శ్రీవారి భక్తుల ముందుగా నిలబెడితే మొదటి రాయి నేనే వేస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని రోజుల్లో జైల్లో పెట్టుకోండి. తమాషా అనుకుంటున్నారా వెంకటేశ్వర అంటే? బుద్ధుడిని మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి. ఈరోజు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. వెంకటేశ్వర స్వామి పేరు పలికేదానికి కూడా నువ్వు అర్హత కోల్పోయినావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు గాని, సుబ్బారెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని, సోకాళ్ళు వైసీపీ నాయకులు హిందుత్వం గురించి కానీ, హిందూ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఏం తమాషా అనుకుంటున్నారు మీరు? అధికారం చేతుల్లో ఉంది కదని చెప్పి 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా వివరించారు. 2019లో ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని నియమించలేదా? ఎంతమంది ఉండాలి బోర్డులో? 24 మంది కదా. ఇదేనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? 2020 ఆగస్టులో ఏం చేశావు? స్వామివారి నిధుల నుంచి 5,000 కోట్ల రూపాయలు నీ స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయలేదా నువ్వు? తిరుపతిలో పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్, శ్రీవారి భక్తుల కోసం నిర్మించినటువంటి తిరుచానూరు దగ్గర ఉంటే ఈ పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ని, నువ్వు పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకోలేదు నువ్వు? కరుణాకర్ రెడ్డి, నువ్వు నీ కొడుకు గెలుపు కోసం శ్రీవారి నిధుల నుంచి 1% మున్సిపల్ కార్పొరేషన్ నీ కొడుకు డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ డివేట్ చేయలేదా? అది కాకుండా 100 కోట్ల రూపాయలు శానిటేషన్ వర్క్స్ కోసం తిరుపతికి నువ్వు కేటాయించలేదా? వీటన్నిటి మీద నేను కోర్టుకు వెళ్ళానన్నా. వీటన్నిటి మీద కోర్టుకు వెళ్తే న్యాయస్థానంలో వెంకటేశ్వర స్వామి గెలిచాడు, న్యాయస్థానంలో ధర్మం గెలిచింది. నీ అధర్మ పాలనలో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు దేవుడికి రక్షణ జరిగిందన్నా. లేకపోతే 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు పొరపాటున కానీ రాష్ట్ర బానిసలు కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి ఉన్నటువంటి 19,000 కోట్ల రూపాయలు మొత్తం లాగేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి.